నా పేరు డాక్టర్ గణేష్ పత్తి. ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈ అవకాశం ఇచ్చిన డీఎంహెచ్ఓ రామారావు గారికి అండ్ డిప్యూటీ హెచ్ఓ గారికి థాంక్ యూ. అండ్ ఈరోజు అంటే నవంబర్ 14 ప్రతి సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డయాబెటిస్ డే జరుపుకుంటుంటాం. ఎందుకంటే డయాబెటిస్ మెల్లిటస్ అనేది చాప కింద నీరులాగా అది ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇది శరీరంలో ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తూ మనం చాలా వరకి మోర్టాలిటీ అంటే చనిపోయే కారణాలు అది హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ పక్షవాతం కావచ్చు, అది కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. వీటన్నిటికి కూడా మూల కారణం డయాబెటిస్ మెల్లిటస్ అనేది కామన్‌గా చెప్పుకోవచ్చు. అసలు డయాబెటిస్ అంటే ఏమిటంటే మన శరీరంలో షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం. మనం తినే ఆహారం అనేది షుగర్‌గా మారిన తర్వాత అది శరీర కణాల్లోకి మనకు ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలా ప్రవేశించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరికైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయినా వాళ్ళకి షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దీనినే డయాబెటిస్ అని అంటాం. సో, చాలామంది అసలకి షుగర్ వాల్యూస్ నార్మల్ అంటే ఏంటి? ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్‌కి ముందు వ్యాధి ఏంటి? ముందు స్టేజ్ అండ్ డయాబెటిస్ అంటే ఏంటి అనుకుంటే చాలామంది షుగర్ వాల్యూస్ ఎప్పుడైనా చెక్ చేసుకుంటే తినకముందు అంటే 8 గంటల ఉపవాసం తర్వాత ఫాస్టింగ్‌లో చేస్తే ఎవరికైతే షుగర్ వాల్యూస్ 125 దాటినా లేకపోతే తిన్న 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే 200 దాటినా వాళ్ళకి షుగర్ వచ్చిందని చెప్తాం. అలానే 3 మంత్స్ యావరేజ్ హెచ్‌బీఏవన్సీ అనే వాల్యూ ఉంటుంది. అది 6.5 దాటినా మనకి డయాబెటిస్ వచ్చిందని. సో, ఎందుకు ఇది చెక్ చేసుకోవాలని అనుకుంటే 30 సంవత్సరాలు దాటిన ఒకప్పుడు 40 సంవత్సరాలు అనేవాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటున్నారు. అంటే షుగర్ వ్యాధి వచ్చిందంటే ముందుగా అది మనకు తెలియదు. సో, అది వచ్చిన సింప్టమ్స్ అంటే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సో, త్వరగా గుర్తించడం వల్ల ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో, ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటిస్ డే ఒక థీమ్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే డయాబెటిస్ అక్రాస్ ఆల్ లైఫ్ స్టేజెస్. అంటే ఈ ఆల్ లైఫ్ స్టేజెస్ అంటే మనకి ఒకప్పుడు షుగర్ వ్యాధి అనేది ఒక వయసుతో పాటు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటి వచ్చేది. ఇప్పుడు ఈవెన్ 10, 15 సంవత్సరాల వాళ్ళు కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనం మారిన ఆహార అలవాట్లు, మనం మారిన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వ్యాయామం పిల్లల్లో కూడా సరిగ్గా ఎప్పుడు చదువు తప్ప మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే చిన్న వయసులో కూడా మనకు షుగర్ వాల్యూస్ వస్తుంది. సో, ఇట్స్ డయాబెటిస్ అక్రాస్ లైఫ్ స్టేజ్ థీమ్ అనేది ఈ సంవత్సరం మనం పెట్టింది. సో, ఎందుకు ఈ డయాబెటిస్ వరల్డ్ డయాబెటిస్ డే చేస్తారని అంటే అవేర్‌నెస్ ఎందుకంటే డయాబెటిస్ రాకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. ఎలా అంటే మన ఆహారపు అలవాట్లు ఎలా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా రిఫైన్డ్ ఫుడ్స్ కాకుండా, రైస్ కాకుండా ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం. ఎలా సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్లేట్ మెథడ్ అని అంటారు. ప్లేట్‌లో 50% ఒక లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ పెట్టుకోవడం, సలాడ్స్ పెట్టుకోవడం. ఒక 50%లో రిమైనింగ్ 50%లో ఒక 25% మాత్రమే కార్బోహైడ్రేట్ అంటే ఎయిదర్ మిల్లెట్స్ అంటే కొర్రల రాగులు సజ్జలు గాని, లేకపోతే సెరీల్స్ అంటే గోధుమలు, రైస్ గాని ఒక 25% పెట్టి రిమైనింగ్ ఒక 25% ప్రోటీన్ వాడుకోవడం చెప్పారు. సో, ఈ డయాబెటిస్ ఒకవేళ వచ్చిందంటే ఎలా మేనేజ్ చేయాలనుకుంటే చాలా వరకు దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే 2 ముక్కల్లో చెప్పాలి. 50% మీ ఆహారపు అలవాట్లు, మీ ఎక్సర్‌సైజ్ వల్ల. ఇంకొక 50% మెడిసిన్స్ వల్ల. ఎవరైతే ముందుగా గుర్తిస్తామో షుగర్ వ్యాధిని, మా ఆహారపు అలవాట్ల వల్ల వితౌట్ మెడికేషన్స్ మనమే వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో, ఈ ఆహార అలవాట్లు అంటే డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అంటాము. ఇందాక చెప్పినట్టుగా డయాబెటిక్ ప్లేట్ మెథడ్‌లో ఒక ప్లేట్ అంటే 9 ఇంచెస్ ప్లేట్ తీసుకుంటే అందులో 50% నాన్ స్టార్చ్ వెజిటబుల్స్ అంటే పుల్లుంటాయి అవి. క్యాబేజ్ అయ్యుండొచ్చు, కాలీఫ్లవర్ అయ్యుండొచ్చు, లేకపోతే మనకి క్యారెట్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడాను కార్బోహైడ్రేట్స్ అని అంటాము. వీటిని ఎలా తీసుకోవాలి అనంటే ఒక అరకప్పు వండిన వెజిటబుల్స్ గాని, లేకపోతే ఒక కప్పు అంటే కప్పు అంటే ఒక చిన్న బౌల్ ఒక 30 ఎస్‌పీసీ పట్టేది ఎంఎల్. లేకపోతే ఒక కప్ రా వెజిటబుల్స్. ఇలాంటి రోజుకి ఒక 6 కప్పులు తీసుకోవచ్చు మనం వెజిటబుల్స్. చాలా మంది ఏం చేస్తామంటే మనం సలాడ్స్ గాని, వండిన గాని లేకపోతే పచ్చివి మనం చాలా వరకు తినము. బట్ వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ వాల్యూస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఇందులో
టమాటాలు అయ్యుండొచ్చు, క్యాబేజీ అయ్యుండొచ్చు, కాలీఫ్లవర్ రైస్, మష్రూమ్స్ అయ్యుండొచ్చు. ఏవైనా మనం ఉడకబెట్టి గాని, పచ్చివి గాని, ఉడకబెట్టి గాని తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకి ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏది తీసుకుంటే మంచిది అని అనుకుంటే, మనకి 2 ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే జంతువుల నుంచి వచ్చేది. సో, వీలైనంత వరకు యానిమల్ ప్రోటీన్‌ని తగ్గించి తీసుకోమని చెప్తాను. రీజన్ ఏంటంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 2 ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మనకి పప్పులు ఇలాంటివి ఎక్కువగా నట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అందులో కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. రెండోది ఫిష్ అండ్ సీ ఫుడ్. ఈ చేప అనేది చాలా చాలా వరకి మనకు ఆరోగ్యానికి మంచిది. అది గుండె వరకి కాపాడుతూ ఉంటుంది. సో, అట్‌లీస్ట్ 2 సార్లైనా ఒక చేపని తీసుకోవాలి అని మూడోది ఏదైనా పౌల్ట్రీ అంటే చికెన్. ఇలాంటిది చికెన్ స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్కిన్‌లో మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవడం వల్ల మనము మన ప్రోటీన్ మన ఎనఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో, ఎలా మనం ఈ ప్రోటీన్‌ని యాడ్ చేయొచ్చంటే, ఏదో మనం సింపుల్‌గా పన్నీర్ కర్రీ మనకి పాలతో చేసుకున్న పాల పదార్థాలు అంటే లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అని అంటాం. అంటే ఈ ఈ అంటే మనకి వెన్న తీసిన పాల పదార్థాలు వాటి పన్నీర్ గాని, లేకపోతే పెరుగు ఇలాంటి వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ చికెన్ వేరియస్ రూపంలో ఫిష్, నట్స్ అండ్ సీడ్స్ వీటి తీసుకోవడం వల్ల మన ప్రోటీన్‌ని మనం తీస్ కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌ని ఫ్రూట్స్ గురించి చెప్పేదేంటంటే, ఫ్రూట్స్ తీసుకోవద్దు. మీకు షుగర్ వచ్చింది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అది చాలా అబద్ధం. ఎందుకంటే, ఫ్రూట్స్ అనేది మనకి చాలా మినరల్స్‌ని, యాంటీ ఆక్సిడెంట్స్‌ని, క్యాన్సర్ రాకుండా ఇలా చాలా వరకి మనకి ఉపయోగపడే పౌషిక ఔషధాలని మనకి ఇస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి ఫ్రూట్స్‌ని అంటే, మనకి రోజుకి 5 పోర్షన్స్ అని చెప్తాము. అంటే ఒక్కొక్క పోర్షన్ 90 గ్రామ్స్ అంటే రోజుకి ఒక 400 గ్రాముల వరకు మనకి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే కొంచెం కొంచెం ఒకే ఒక యాపిల్ కట్ చేసుకుంటే 4 ముక్కలు తీసుకుంటే ఒక 2 పీసెస్ ఇప్పుడు 2 పీసెస్ తర్వాత ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం చాలా మంచిది. సో, ఇందులో చాలా వరకు ఏమంటారంటే ఆ ఫ్రూట్స్ తినకూడదు, ఈ ఫ్రూట్స్ తినకూడదు అంటారు. సో, చాలా వరకు ఎక్కడ గూడా ఇప్పటి వరకు ఏ ఫ్రూట్ తీసుకోకూడదని ఉండదు. కానీ కొన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి. అంటే సీజనల్ ఫ్రూట్స్ మామిడి పండు, సీతాఫల పండు, సపోటా పండు వీటిని గూడా తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో, ఎక్కడ గూడా ఏ ఫ్రూట్‌ని గూడా కంప్లీట్‌గా ఆపేయండి అని మాత్రం ఎక్కడ ఉండదు. సో, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్. సో, ఏ ఆయిల్ వాడితే మంచిది? ఎంత వాడితే మంచిది అని అంటారు. సో, ఎవరికైతే రోజుకి ఒక మనిషికి నెలకి హాఫ్ లీటర్ ఆయిల్ కన్నా ఎక్కువగా వాడొద్దు అని చెప్తాను. సో, ఏ ఆయిల్ మంచిదని అనుకుంటే మీరు తీసుకుంటే ఆయిల్ అనేది ఫ్యాట్. ఈ ఫ్యాట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి చెడు ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్. రెండోది గుడ్ ఫ్యాట్. సో, ఏంటి జెడి ఫ్యాట్ అంటే, గుడ్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరంలో తయారయ్యే హార్మోన్స్ శరీరంలో తయారయ్యే విటమిన్స్‌ని కూడా ఈ గుడ్ ఫ్యాట్‌ని తయారు చేస్తుంది. దాన్నే either మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. లేదా పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. వీటిని మనం మంచిగా తీసుకోవచ్చు. అంటే నట్స్ అంటే అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ. లేదా పాలీ అన్‌సాచురేటెడ్ అనుకుంటే ఆయిల్ ఫిష్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, కెనోవా ఆయిల్, చియా సీడ్స్ వీటిని నట్స్ నుంచి వచ్చే ఆయిల్ గాని, వీటి వల్ల మనకి ఆరోగ్యం ఉపయోగపడుతుంది. అదే బ్యాడ్ ఫ్యాట్ అనేది హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువగా వెన్న ఉన్న పదార్థాలు గాని, లేకపోతే బటర్ గాని, అంటే స్కిన్‌తో ఉన్న పౌల్ట్రీ, పామ్ ఆయిల్ చాలామంది పామ్ ఆయిల్ చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయింది. సో, పామ్ ఆయిల్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువుంటుంది. ఇంకొకటేంటంటే చాలామంది కోకోనట్ ఆయిల్ మంచిదనుకుంటారు. కానీ కోకోనట్ ఆయిల్‌లో కొంచెం కంపారేటివ్‌గా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువుంటుంది. కొంచెం వీలైనంత వరకు తగ్గించుకోవడం బెటర్ ఆప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్. ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఏంటంటే ఒక్కసారి ఆయిల్ వాడిన తర్వాత తయారయ్యేది. దాన్నేంటంటే హైడ్రేషనేషన్ అంటాం. హైడ్రోజనేషన్. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ట్రాన్స్ ఫాట్ కంప్లీట్‌గా జీరో ఉండాలి మన ఆరోగ్యంలో అని చెప్తుంటారు. ఏంటి ట్రాన్స్ ఫాట్ అనంటే, లైక్ మనం చాలా వరకి మనకి స్నాక్స్‌లో వాడేది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చిప్స్ ఇలాంటి వాటిలో వాడే ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడుతుంటాం. దానివల్ల అది హైడ్రోజనేషన్ అయ్యి ట్రాన్స్ ఫాట్‌గా మారుతుంది. మన శరీర అవయవాల్ని దాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఫైనల్‌గా మనం ఒక డయాబెటిక్ పేషెంట్స్ వస్తే ఏం తీసుకోవాలనంటే, మెయిన్‌గా నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అనేది ఒక ప్లేట్‌లో 50% వరకు తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఒక 25% తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ అంటే ఏంటంటే, ఏదో చికెన్ గాని, ఫిష్ గాని, లేకపోతే పప్పు గాని, గుడ్లు. కార్బోహైడ్రేట్ చూసుకుంటే ఒక 25% అది చాలామందిమేంటంటే, ఈ వైట్ రైస్ చాలా తీసుకొని ఉంటాం. వైట్ రైస్ అంటే బాగా పాలిష్ అయిన రైస్. సో, మనం ఏం తీసుకోవాలంటే పాలిష్ చాలా తక్కువున్నది, లేకపోతే ముడి బియ్యం,
లేకపోతే మిల్లెట్స్‌ని మనం ప్రాసెస్ చేయం. అంటే పాలిష్ చేయం. అంటే అవి ఊదలు గాని, కొర్రలు గాని, రాగులు, సజ్జలు. ఇప్పుడు అందుకనే చాలామంది అవగాహనొచ్చి ఇప్పుడు మనకి మిల్లెట్ స్నాక్స్, మిల్లెట్స్ టిఫిన్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే వీటి వల్ల మనకి షుగర్ వాల్యూస్ ఎక్కువగా పెరగవు. షుగర్ వాల్యూస్ కంట్రోల్‌లో ఉంటాయి. ఒకవేళ రాని వాళ్ళకి గూడా వీటి తినడం వల్ల గూడా షుగర్ వాల్యూస్ ఫ్యూచర్‌లో వచ్చే ఆస్కారం గూడా తక్కువగా ఉంటుంది. సో, వీటిని మిల్లెట్స్ అండ్ తక్కువ ప్రాసెస్ అయిన cerealsని వాడుకోవడం చాలా మంచిది. సో, ఏదైనా గూడా ఓల్ గ్రెయిన్ చపాతీ, ఓల్ గ్రెయిన్ ఆట ఇలాంటివి వాడమని చెప్తా. అంటే మొత్తం ఇది పాలిష్ చేయకుండా వాటి కార్బోహైడ్రేట్స్ వాడాలి. అలానే వీలైనంత వరకు షుగర్ తగ్గించుకోవాలి. అంటే మనకి కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిని వీలైనంత వరగా వాటిని ఆపడం. దాని ప్లేస్‌లో మనం ప్లెయిన్ వాటర్ తీసుకోవడం, లేదంటే మజ్జిగ అలాంటివి చేసుకోవాలి. సో, చాలామంది ఇప్పటి వరకేంటంటే మనం ఒక డైట్ గురించి మాట్లాడుకున్నాం. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మారిన ఆహ్, ఆహారపు అలవాట్లతో పాటు మనం ఫిజికల్ యాక్టివిటీ చాలా మందికి ఉండట్లేదు. ఎందుకంటే అందరూ మన ఆఫీస్‌లో పనిచేసేది. రోజుకి మనం 30 నిమిషాలు అంటే 30 నిమిషాల పాటు అట్‌లీస్ట్ మనం ఫిజికల్ యాక్టివిటీ అది వాకింగ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే జాగింగ్ అయినా అయ్యొచ్చు, సైక్లింగ్ అయినా ఏదైనా అయ్యుండొచ్చు. సో, రోజుకి 30 నిమిషాలు లేకపోతే వారానికి మినిమం 155 నిమిషాల పాటు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం. ఈ ఎక్సర్‌సైజ్ ఏంటంటే ఇందులో మనకి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ అంటే మనం కంటిన్యూయస్‌గా మనకి మన శరీర కండరాలకి పని చెప్పేది. అంటే వాకింగ్ అయ్యుండొచ్చు, సైక్లింగ్ అయ్యుండొచ్చు, స్విమ్మింగ్ అయ్యుండొచ్చు. ఇది ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ అని అంటాం. రెండవది రెసిస్టెన్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్. ఇది గాని లేదంటే ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ ఎక్సర్‌సైజ్ లైక్ యోగా లాంటిది. సో, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మన మూడిటిని కలుపుకుంటూ మన ఫిజికల్ యాక్టివిటీ వారానికి ఒక మినిమం 150 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి. సో, ఇప్పటి వరకు మనం డయాబెటిస్ వచ్చిన వాళ్ళు చాలామంది అడిగేదేంటంటే డయాబెటిక్ రివర్సల్ చేయొచ్చా? చేయొచ్చు. ఎప్పుడైతే మనం ముందుగా డయాబెటిస్‌ని గుర్తించి ఆహార అలవాట్లతో మనం చాలా వరకు మన డయాబెటిస్‌ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇంకా కొంత స్టేజ్ ఆహారపు అలవాట్లతో కూడా ఇంకా అవ్వట్లేదనుకుంటే, ఇప్పుడు కొత్త రకమైన మందులు ఏం చేస్తున్నాయంటే వెయిట్ లాస్ చేస్తుంటాయి. 10% వరకు బరువును తగ్గిస్తూ మన షుగర్‌ని పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుంటాయి. కంట్రోల్ అయ్యేలా చేస్తుంటాయి. సో, థాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ స్పీకర్ మన కాంప్లికేషన్స్ డయాబెటిస్ వల్ల కంట్రోల్ లేకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.